నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ట్రెండీ జిప్పర్ పౌచ్ లేదా మనీ పౌచ్ క్రోచెట్ ఎలా చేయొచ్చో చూద్దాము. చాలా ఈజీ అనమాట. బేసిక్ క్రోచెట్సే యూజ్ చేస్తున్నాను. జిప్పర్ అనేది ఇలాగ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. జిప్పర్ క్రోచెట్ చేయడానికి నీడిల్ అనేది థిన్ నీడిల్ తీసుకోవాలన్నమాట. క్రోచెట్ నీడిల్లోని మినిమం సైజ్ నీడిల్ వాడాలన్నమాట. అప్పుడే జిప్పర్ అనేది ఈజీగా క్రోచెట్ చేయగలుగుతాము, స్టిచ్ చేయగలుగుతాము. చైన్స్ అనేవి మరీ టైట్గా కూడా వేయకూడదు. జిప్పర్ అనేది కూడికిపోయినట్టు అయిపోతుంది అనమాట. కాస్త లూజ్గా వేయాలి ఇలా చైన్స్ అనేవి. వన్ సైడ్ ఆఫ్ ద జిప్పర్ అరౌండ్ 15 or 20 చైన్స్ వేస్తాను. అదర్ సైడ్ కూడా అలాగే వేయాలి. సో చైన్స్ అనేవి ఇలా రావాలన్నమాట, కాస్త లూజ్గా దూరంగాను. ఇలా ఈ ఫస్ట్ రో లాస్ట్లోని స్లిప్ నాట్ వేయాలి. ఫస్ట్ చైన్లోని అక్కడికి ఆ రో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఈ పౌచ్ కంప్లీట్ చేయడానికి మాత్రం నాకు టైం అండ్ ఎఫర్ట్ బాగానే పట్టింది. కాటన్ వూల్ యూజ్ చేశాను అనమాట, కాస్త థిన్ వూల్, అందుకే నాకు టైం పట్టింది. ఇలా క్రోచెట్లోని జిప్పర్ అటాచ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ రో టైం పట్టేస్తుంది. సో ఫస్ట్ రో ఇలా స్లిప్ నాట్ తోని కంప్లీట్ చేస్తాను. సెకండ్ రో నుంచి సింగిల్ క్రోచెట్స్ కానీ లేదా హాఫ్ డబుల్ క్రోచెట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ రో సింగిల్ క్రోచెట్స్ తీసుకున్నాను. థర్డ్ రో నుంచి హాఫ్ డబుల్ క్రోచెట్స్ వేసాను అనమాట. సెకండ్ రో నుంచి నీడిల్ సైజ్ అనేది చేంజ్ చేశాను అనమాట. కాస్త థిక్ నీడిల్ తీసుకున్నాను. మెయిన్ ఫస్ట్ రో అనేది మనం జిప్పర్ అటాచ్ చేస్తాం కాబట్టి థిన్ నీడిల్ తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం స్టార్టింగ్ చైన్ 1 తోని ఎండింగ్ స్లిప్ నాట్ తోని ఎండ్ అవుతాయి అన్నమాట రోస్ అన్నీను. ఇంకా థర్డ్ రో నుంచి అన్ని హాఫ్ డబుల్ క్రోచెట్స్ చేస్తాను. ఇంక ఇలాగ ఒక 6-7 లైన్స్ కంప్లీట్ చేస్తాను. ఈ కలర్ కొంచెమే ఉంది నా దగ్గర. కలర్ చేంజ్ చేసేస్తున్నాను. సేమ్ కలరే యూజ్ చేయొచ్చు. వూల్ సరిపోనప్పుడు ఇలా మ్యాచింగ్స్ వాడచ్చు, ఇలా మ్యాచ్ చేయొచ్చు అనమాట కలర్స్ అనేవి. అండ్ ఈ కలర్తో కూడా సేమ్ అలాగే కంటిన్యూ చేస్తాను. హాఫ్ డబుల్ క్రోచెట్స్ అలా ఒక 9-10 లైన్స్ చేస్తాను. ఇలా కొన్ని లైన్స్ క్రోచెట్ చేసిన తర్వాత బేస్ అనేది క్లోజ్ చేసేయచ్చు నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి, లేదా క్రోచెట్ నీడిల్ యూస్ చేసి. లేదు బేస్ మనకు వాల్యూమ్ కావాలంటే బేస్ని కూడా క్రోచెట్ చేయొచ్చు.
బేస్ని క్రోచెట్ చేయడానికి జస్ట్ 1 రోయే డిఫరెన్స్ వస్తుంది. అదేంటంటే జస్ట్ ఇలాగా చైన్ మధ్యలో నుంచి నీడిల్ తీయాలన్నమాట. ఈ లైన్ అంతా ఇలాగే క్రోచెట్ చేయాలి. బేస్ అనేది సపరేట్గా అలా వస్తుందన్నమాట. బేస్ అనేది ఫస్ట్ రో క్రోచెట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి నార్మల్గానే క్రోచెట్ తీసుకోవాలి. మనం జస్ట్ బాడీ ఆఫ్ ద పర్స్ ఎలా అయితే క్రోచెట్ చేసామో అలాగే ఒక 2 రోస్ అలా క్రోచెట్ చేస్తాను. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత 3 రోస్, నెక్స్ట్ రో నుంచి డిక్రీజ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని డిక్రీజ్ చేస్తాను. అలా బేస్ అనేది క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇలా ఒక 3-4 రోస్లోని డిక్రీజ్ చేసుకుంటూ ఆల్టర్నేట్ లూప్స్లోని బేస్ అనేది క్లోజ్ చేసేయడమే. ఆల్మోస్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. జస్ట్ హ్యాండిల్ అటాచ్ చేసి చామ్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేయొచ్చు. హ్యాండిల్ కోసం జస్ట్ చైన్ క్రోచెట్సే యూజ్ చేస్తున్నాను. అయిపోయింది. టైం అండ్ ఎఫర్ట్ అయితే బాగానే పట్టింది. రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది అసలు నేను అనుకున్న దానికంట. ఇక్కడ నేను యూజ్ చేసింది బేసిక్ క్రోచెట్సే, ఏమీ డిజైన్ ఏమీ వాడలేదు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.